ఓం గురుభ్యో నమః. శ్రీ శంకాయ నమః. అందరికీ ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు పంచాంగ పఠనం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. కొత్త సంవత్సరం వస్తున్నది అనగానే ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆదాయ వ్యయాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, రాజపూజ అవమానాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఆ సంవత్సరం అంతా కూడా తమ యొక్క రాశి ఫలితాలు తెలుసుకొని ఏ విధంగా ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరూ ఉంటారు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం గ్రహ గోచారం ఏం తెలియజేస్తోంది అనే విషయాన్ని ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో తెలియజేస్తాను. అందరికీ మరొకసారి కేవీఎస్ శారదా ఆస్ట్రో తరపు నుంచి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కు, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, ప్రత్యేకించి కేవీఎస్ శారదా ఫాలో అవుతున్నటువంటి శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు పంచాంగ పఠన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నేను శ్రీమతి కేవీఎస్ శారదా ఫ్రమ్ కేవీఎస్ శారదా ఆస్ట్రో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. అసలు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి, ఏ ఉపయోగం లేదు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఆయుర ఆరోగ్యాలు అనేవి వృద్ధి చెందుతాయని, బంగారాన్ని, గోవులను దానం చేసినటువంటి పుణ్యము కేవలం పంచాంగ శ్రవణం చేయటం వల్ల కలుగుతుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 2026 సంవత్సరము ఉగాది. ఈ సంవత్సర నామధేయము పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవడం కోసం అందరూ కూడా కుతూహలంగా ఉంటారు. కానీ పంచాంగ శ్రవణం చేసేటప్పుడు నవనాయకుల ఫలితాలను కూడా తెలుసుకోవడం వల్ల ప్రపంచంలోని, దేశంలోనూ ఏర్పడేటటువంటి సానుకూల, ప్రతికూల పరిస్థితులు ఏంటి, మన వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా గ్రహాల గోచారం వల్ల మనకి తెలుస్తుంది. అందుకోసం ముందుగా ఈ సంవత్సర నవనాయకుల ఫలితాన్ని చూద్దాం. ఈ సంవత్సరానికి రాజు గురువు. గురువు రాజు అయినందువల్ల ప్రభుత్వాలకి, ప్రజలకి మధ్య సానుకూలమైన వాతావరణంతో పరిపాలన అనేది ఉంటుంది. ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు. కుజుడు మంత్రి అయినందువలన కొంతవరకు యుద్ధ వాతావరణం అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు చిన్న చిన్న తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించవలెను. ఈ సంవత్సరానికి సైన్యాధిపతి చంద్రుడు. చంద్రుడు సైన్యాధిపతి అవడం వల్ల మన సైన్యం అంతా కూడా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. అన్ని రకాల పంట ధాన్యాలు బాగా పండుతాయి. ఈ సంవత్సరానికి సస్యాధిపతి శుక్రుడు కనుక సమస్త పంటలు బాగా పండుతాయి. వాణిజ్య రంగం అభివృద్ధి చెందుతుంది. బొబ్బర్లు బాగా పండుతాయి. ఈ సంవత్సరానికి ధాన్యాధిపతి బుధుడు కనుక మధ్యమ వృష్టి, గాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. అన్ని రకాల పంటలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరానికి అర్ఘ్యాధిపతి చంద్రుడు కనుక వర్షాలు చక్కగా కురుస్తాయి. అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. పశువులు చక్కగా పాలిస్తాయి. ముత్యాలకి గిరాకీ కూడా పెరుగుతుంది. ఈ సంవత్సరానికి మేఘాధిపతి చంద్రుడు. కుండపోతతో వర్షాలు అనేవి కురుస్తాయి. అన్ని రకాల గోవులు క్షీరాన్ని బాగా అందిస్తాయి. పాలు, పెరుగు రేట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరానికి రసాధిపతి సూర్యుడు కనుక నూనె, నెయ్యి, బెల్లం మొదలైన పదార్థాల యొక్క రేటు అనేది ముందు బాగా తగ్గి తరువాత రేటు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరానికి నీరసాధిపతి గురువు కనుక బంగారం రేటు అనేది కొంతవరకు పెరిగే అవకాశం గోచరిస్తున్నది. అదే విధంగా బెల్లం, పోక చెక్కలు మొదలైన వస్తువుల యొక్క గిరాకీతో పాటు రేటు కూడా అధికమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. పరాభవనామ సంవత్సరంలో కత్తిరి నిర్ణయం. చిన్న కత్తిరి మే 4వ తారీఖు నుండి 2026 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. నిజ కత్తిరి మే 11వ తారీఖు నుండి మే 29వ తారీఖు వరకు ఉంటుంది. 2026 సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు కూడా భారతదేశంలో కనిపించట్లేదు. అందరూ దీన్ని గుర్తించగలరు. 2026 సంవత్సరంలో యమునా నదికి పుష్కరాలు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఈ పుష్కర ప్రారంభం అనేది జూన్ 2వ తేదీ 2026 నుండి 13/2/2026 వరకు యమునా నదికి పుష్కరాలు అనేవి జరుగుతున్నాయి. ఈ పుష్కర సమయంలో చేసేటటువంటి దాన ధర్మాలు, పుష్కర స్నానం అనేది అమితమైన ఫలితాన్ని ఇస్తాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. ఎక్కువ ఆధిపత్యాలు నవనాయకుల్లో శుభులకు రావటం వల్ల కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పడి
ప్రజల యొక్క సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. అదేవిధంగా ప్రజలకు, రైతులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పశుపాలకుడు శ్రీకృష్ణుడు అవడము, దొడ్డు పెట్టివాడు శ్రీకృష్ణుడు అవడము, పశువులను విడిపించేది బలరాముడు అవట చేత పశువులు చక్కగా పాలిస్తాయి. డైరీ ఫారంలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం పశువులకు మంచి గిరాకీ ఏర్పడి పశువుల యొక్క ధరలు ఎక్కువయ్యే అవకాశం అనేది కూడా గోచరిస్తున్నది. డైరీ ఫారాలు అనేవి కొత్తగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాలకు సంబంధించిన ఉత్పత్తులు బాగా వచ్చినప్పటికీ వాటి యొక్క ధరలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. 16 వీసములకు 12 వీసముల పంట పండే అవకాశం అనేది గోచరిస్తున్నది. పాడి పంటలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం గురుమూఢమి 15/7/2026 సంవత్సరం నుండి 15/8/2026 సంవత్సరం వరకు గురుమూఢమి ఉంది. ఈ సమయంలో వివాహాది శుభకార్యములకు, గృహప్రవేశము, శంకుస్థాపన ముహూర్తాలు అనేవి ఉండవు. ఈ సంవత్సరం శుక్రమూఢమి 17/10/2026 నుండి 27/10/2026 వరకు శుక్రమూఢమి కనుక ఈ సమయంలో కూడా వివాహాది శుభకార్యములకు, ఉపనయనములకు, గృహప్రవేశ, గృహారంభానికి సంబంధించి ఎటువంటి సుముహూర్తాలు ఉండవు. ఇది గమనించగలరు. మాస ప్రాధాన్యం ఉండే విషయాలని ఈ మూఢంలో చేసుకోవచ్చు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా అందరూ గమనించగలరు. ఇప్పుడు అందరూ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాము. ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, సంవత్సరంలో గోచారంలో ఉండేటటువంటి గ్రహాల కదలికలు ఆధారంగా తెలియచేసేటటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం ద్వారా మీరందరూ తెలుసుకుంటారు. దీనితో పాటు మీ యొక్క జాతకంలో ఉండేటటువంటి దశ అంతర్దశలు కూడా మీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గోచార ఫలితాలు కొంతవరకు మాత్రమే వ్యక్తి మీద ప్రభావాన్ని చూపిస్తాయి కనుక దానికి సంబంధించిన పరిహారాలతో పాటు మీ జాతక చక్రంలో ఉండేటటువంటి దశ అంతర్దశల ఆధారంగా పరిహారాలు చేసుకుంటూ ఉండడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఈ గోచార ఫలితాల్లో కొంతమందికి బాగుందని, కొంతమందికి బాగోలేదు అని చెబుతున్నప్పటికీ కూడా వాటిని మాత్రమే ఆధారంగా చేసుకొని ఎవరు ఆందోళనకి గురి కాకుండా ప్రత్యేకించి జాతక విశ్లేషణ చేయించుకోవటం ద్వారా కూడా మీకు కొంతవరకు సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం అనేది ఉంటుంది. గోచార ఫలితాలు విని ఎవరు పూర్తిగా ఆనందపడిపోవద్దు, అలా అని ఆందోళనకు కూడా గురి అవ్వద్దు. ఇక ఆలస్యం చేయకుండా ద్వాదశ రాశుల వారికి 2026 సంవత్సరం ఉగాది నుండి పరాభవనామ సంవత్సరంలో గోచర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. మేషరాశి అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి పెద్ద గ్రహాలైనటువంటి గురువు, శని యొక్క గోచారం ఆధారంగా అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి ఈ సంవత్సరం అనేక రకాలుగా ఆదాయం అనేది ఆలస్యమైనప్పటికీ చేతికందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అదే విధంగా ఆదాయంతో పాటు ధన వ్యయం కూడా అధికంగా కనిపిస్తోంది. మేషరాశి వారు ఈ సంవత్సరం ప్రథమార్థం ఆగస్టు నెల వరకు ఏవైనా నిర్ణయాలు చేయవలసి వచ్చి ఖచ్చితంగా ఆ నిర్ణయాలని పాటించాల్సి వస్తే 1కి 10 సార్లు మీరు తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచించి పెట్టుబడులు పెట్టడము, నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే చేయడం అనేది చేయాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉండకండి. మేషరాశి వారు అందరూ కూడా ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించడంలో కొంతవరకు జాప్యం ఏర్పడుతుంది కనుక శనికి తైలాభిషేకాలు చేయించుకోవటము, శనికి జపాలు చేయించుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మేషరాశి వారు అందరూ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించే సూచన. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంది కనుక అందరూ కూడా జాగ్రత్త వహించండి. మేషరాశి ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు మాట చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మేషరాశి విద్యార్థులకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. కొంతవరకు బద్ధకం పెరిగే అవకాశం ఉంది కనుక బద్ధకాన్ని వదిలి చక్కగా చదువుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మేషరాశి స్త్రీలకు మాట విషయంలో పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. చుట్టుపక్కల వారితో గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మీకు సూచించబడేటటువంటి సూచన.
మేషరాశి వారు ఈ సంవత్సరం పాటించాల్సినటువంటి నియమాలు, పరిహారాలు: శనివారం నాడు శనివార నియమాలని పాటించడము, వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకోవడము, శనివారం నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించుకోవటము, సంవత్సరంలో కనీసం 2 సార్లైనా శనికి జపం చేయించుకోవటము, నువ్వులు దానం ఇవ్వటము, అదే విధంగా పేదవారికి దుప్పట్లు, పళ్ళు దానం ఇవ్వటం వల్ల కూడా మీకు ఏలినాటి ప్రభావం అనేది తగ్గి మీరు అనుకునే విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి ఫలితాలు: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సర గ్రహాల యొక్క గోచారం ఆధారంగా వృషభ రాశి వాళ్ళకి ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశము, ఆర్థికంగా వృద్ధి కనిపిస్తోంది. స్థిరాస్తిని వృద్ధి చెందించుకునే అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో అన్ని రకాల శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు ఏర్పడే అవకాశము, పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వ్యాపారస్తులు అన్నింటా జాగ్రత్తగా ఉండటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. భాగస్వాములతో జాగ్రత్త వహించండి. వృషభ రాశి విద్యార్థులకు అన్ని రకాల అనుకూలమైన సమయము. మీరు విద్యలో బాగా రాణించి ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు, పై చదువులకు బయటకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశి వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. అయినప్పటికీ కొంతమేర రుణాలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. కౌలుదారులు జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారమా అనేటటువంటి గోచార స్థితి అనేది కనిపిస్తోంది. దిష్టి ఎక్కువగా తగిలే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించండి. ఇంట్లో మీ మాటకి విలువ అనేది పెరుగుతుంది. వృషభ రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: మంగళవార నియమాలు పాటించటము, రాహువుకు జపాలు, హోమాలు చేయించటము, కేజింపావు మినుములను దానం చేయటం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సర ఫలితము: మిథున రాశి వారికి అన్నింటా విజయం గోచరిస్తోంది. స్థిరాస్తిని వృద్ధి చెందించుకునే అవకాశాలు, ఆర్థిక బలం అనేది ఏర్పడుతుంది. ధనాదాయం బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేసేటటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. మిథున రాశి ఉద్యోగస్తులకు ఆకస్మికంగా ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉండే వారికి ధనాదాయం బాగుంటుంది. అయినప్పటికీ ఉద్యోగస్తులకి కొంతవరకు మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. మిథున రాశి విద్యార్థులకు అన్ని రకాలుగా అనుకూలమైన సమయము. కష్టపడి చదివినట్లయితే ఉత్తమమైన ఫలితాలు, ఉన్నత శ్రేణి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర విద్యల కోసం విదేశాలు వెళ్లేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ విద్యా విషయమే మీ తల్లిదండ్రులతో చర్చించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మిథున రాశి వ్యాపారస్తులకు అన్ని రకాలుగా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీరు పెట్టేటటువంటి పెట్టుబడి చక్కగా వెనక్కి వచ్చి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు, లాభాలు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ భాగస్వాములతో ఏమరపాటుగా ఉండకుండా జాగ్రత్త వహిస్తూ ఉండండి. మిథున రాశి వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. పూర్వం చేసినటువంటి రుణాలని తీర్చేటటువంటి అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త అవసరము. ఆరోగ్యం విషయంలో కూడా వ్యవసాయదారులు జాగ్రత్తగా ఉండాలి అని ముఖ్యమైనటువంటి సూచన. మిథున రాశి స్త్రీలకు అన్నింటా విజయం చేకూరే అవకాశాలు, ఆర్థికంగా బలం పొందుతారు. ఉద్యోగంలో ఉండేటటువంటి స్త్రీలకు కొంచెం మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉండే స్త్రీలందరూ కూడా చక్కగా ఇంటికి సంబంధించినటువంటి నూతన వస్తువులని కొనుక్కునే అవకాశము, ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. మిథున రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: రాహుకి, కేతువుకి, శనికి సంబంధించి జపాలు, దానాలు, హోమాలు చేయటము, దుర్గాదేవి ఆరాధన చేసుకోవటము, పిఠాపురంలో ఉండేటటువంటి శక్తిపీఠ దర్శనం చేసుకోవటం వల్ల, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం వల్ల గ్రహ బాధల నివారణ అనేది జరుగుతుంది. తదుపరి
కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి సమయంగా గోచార ప్రభావం అనేది గోచరిస్తుంది. అన్ని విషయాల్లోని జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు ఏదైనా స్థిరాస్తుల్ని అమ్మాలి అనుకునేటప్పుడు దాంట్లో జాప్యం ఏర్పడకుండా అన్ని రకాల పత్రాలు చూసుకొని మీరు వాటిని విక్రయించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. చేసే ప్రతి పనిలోని కూడా జాప్యం అనేది గోచరిస్తోంది. ఇంట బయట కూడా తగులు పడే అవకాశాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్త అవసరం. మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. అన్ని రకాల జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. పూర్వం పెట్టుకున్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి కేసులు ఏవైనా ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాటని 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడడం వల్ల మాత్రమే మీకు అది మంచి చేసేటటువంటి పరిస్థితిగా మారే అవకాశం అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశి విద్యార్థులకు చాలా గడ్డు కాలంగా చెప్పొచ్చు. మీరు చాలా ఎక్కువగా కష్టపడి చదవడం వల్ల మాత్రమే ఉత్తీర్ణత అవకాశం అనేది గోచరిస్తోంది. సాధారణంగా ఏముందిలే అని చదివినట్లయితే పాస్ అయ్యే అవకాశాలు కూడా తక్కువగా గోచరిస్తుంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి అధికారులతో మాట పట్టింపులు వచ్చే అవకాశము, ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశము గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటటువంటి వారికి నూతన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకి అధికంగా పెట్టుబడులు పెట్టకపోవడం అనేది మంచిది. ప్రభుత్వం నుండి ఆకస్మిక దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి. కర్కాటక రాశి వ్యవసాయదారులకు 2 పంటలు చేతికి లభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది కనుక జాగ్రత్త పడండి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోండి. కర్కాటక రాశి స్త్రీలకి అందరి దగ్గర మాట పట్టింపుతో ఇబ్బందులు పడే అవకాశాలు, మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి స్త్రీలకు కూడా ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు మీ మాట తీరుని సరిదిద్దుకొని మాట్లాడడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. కర్కాటక రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: గురువు, రాహువు, కేతువుకు సంబంధించిన జపాలు, హోమాలు చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుట, శివాలయం దర్శించుట, విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. సింహరాశి మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది. చేసేటటువంటి ఖర్చు కూడా దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన కోసం చేసే అవకాశం అనేది గోచరిస్తోంది. అయినప్పటికీ అన్ని విషయాల్లోని సింహరాశి వారు జాగ్రత్తగా ఉండడం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తోంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల్లోని ఇంట్లో ఉండేటటువంటి బంధువర్గం వారితోని తగాదాలకు దిగే అవకాశం ఉంది కనుక మాటని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. సింహరాశి వారికి ఆదాయం ఏ విధంగా అందుతుందో ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. జాగ్రత్త తీసుకోండి. సింహరాశి ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారుల వల్ల కొంతవరకు ఒత్తిడి ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్త అనేది అవసరం. సింహరాశిలో ఉండేటటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం నిలకడ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. సింహరాశి విద్యార్థులకు మందత్వం అనేది ఏర్పడి చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం కూడా గోచరిస్తోంది కనుక బాగా కష్టపడి చదివితే మాత్రమే పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి చదవడం అనేది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశిలో ఉండేటటువంటి వ్యాపారులకు, నిల్వ చేసేటటువంటి వ్యాపారం చేసేవారికి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పవచ్చు. ప్రభుత్వాల నుంచి ఆకస్మిక తనిఖీలు జరగడం వల్ల ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం మంచిది. సింహరాశి వ్యవసాయదారులకు కూడా కొంతవరకు గడ్డు కాలంగా చెప్పొచ్చు. అనుకూల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు వల్ల చీడపీడలు
వాతావరణ పరిస్థితుల వల్ల పంట చేతికి అందే విషయంలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉంది కనుక జాగ్రత్త వహించండి. సింహరాశి వ్యాపారస్తులకు కూడా కొంతవరకు గడ్డు కాలంగా చెప్పొచ్చు. సింహరాశి స్త్రీల మాట విషయంలో పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే స్త్రీలకు అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మానసిక ప్రశాంతత లేకుండా ఉండే రోజులు కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి ప్రారంభం లగాయత్తు అనుకూలమైన సమయంగా గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండేటటువంటి అన్ని రంగాల వారికి ఆదాయం అనేది సమయానికి చేరి అందే అవకాశాలు, గతంలో చేసినటువంటి రుణాలు తొలగే అవకాశం కనిపిస్తోంది. పెండింగ్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు అన్ని కూడా ఈ సంవత్సరం పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నింటా విజయం లభిస్తుంది. శత్రువులతో ఉండేటటువంటి తగాదాలన్నీ తొలగి శత్రుబాధ నివృత్తి అనేది జరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. బంధువర్గం వారితో చక్కగా కలిసి ఉండటము, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటము, విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఉండే అందరికీ కూడా అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి సమయం గోచరిస్తోంది. కన్యా రాశిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకి ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీలు గోచరిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నూతనంగా ఉద్యోగంలో చేరాలి అను నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కన్యా రాశి విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. ఉత్తీర్ణత శాతం అనేది బాగుంటుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనేటటువంటి మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా గోచరిస్తోంది. చక్కటి ర్యాంకులు సాధించే అవకాశము గోచరిస్తోంది. కన్యా రాశి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయము. అన్ని రకాలుగా రాణింపు అనేది లభిస్తుంది. సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. కన్యా రాశి వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి సమయము. 2 పంటలు చేతికి లభించి మంచి లాభం వచ్చే అవకాశము, పూర్వం చేసిన రుణాలు తీర్చుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. కన్యా రాశి స్త్రీలకు అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ఇష్టమైనటువంటి ప్రదేశాలకి స్థాన మార్పు గోచరిస్తోంది. ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలకు కూడా కుటుంబంలో విలువ అనేది బాగా పెరిగి అందరూ మీ మాట వినేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అన్నింటా విజయం ఉండటం వల్ల కొంతవరకు దిష్టి తగిలే అవకాశం ఉంది కనుక లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేసుకోవటము, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల దృష్టి దోష నివారణ అనేది కూడా జరుగుతుంది. కన్యా రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: రాహుకేతువులకు, శనికి జపాలు, దానాలు, హోమాలు చేయించటము, అమ్మవారి ఆలయాలు దర్శించటము, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. తదుపరి తులరాశి. తులరాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. తులరాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్నింటా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. తులరాశిలో ఉండేటటువంటి అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి సమయం. నూతన కార్యక్రమాలు చేపడతారు. పెండింగ్ లో ఉండే వ్యవహారాలన్నీ పూర్తి చేసుకునేటటువంటి అవకాశము, కొత్త కార్యాచరణ రూపుదాల్చుకొని ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంట బయట కూడా మీ మాటకు విలువ అనేది ఏర్పడుతుంది. గౌరవ ప్రతిష్టలు గోచరిస్తున్నాయి. నూతనంగా వాహనాలు తీసుకోవటము, స్థలాలు తీసుకోవటము, ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా కూడా అనుకూలంగా ఆరోగ్యం అనేది ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. తులారాశి వారు అన్నింటా విజయాన్ని సాధిస్తూ ఉండటం వల్ల ఆర్థికంగా అవసరమైనటువంటి విషయాలపై ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది కనుక ఆ ఖర్చును కూడా కొంతవరకు అదుపు చేసుకుని ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. తులారాశి ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా అభివృద్ధి కనిపిస్తోంది. ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీలు ఏర్పడే అవకాశము, మీ పై అధికారుల సహాయ సహకారాలు అందే అవకాశం కూడా గోచరిస్తోంది. తులారాశిలో ఉండేటటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. తులారాశిలో విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఉత్తీర్ణత అనేది బాగుంటుంది. శ్రమకు తగిన ఫలితము, గుర్తింపు లభించే అవకాశము, మీ కళాశాలల నుండి మీకు రివార్డులు, అవార్డులు వచ్చేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలి అని చేసే ప్రయత్నాలు కూడా కొంతమేర ఫలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కష్టపడి చదవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. తులారాశి వ్యాపారస్తులకు అన్ని రకాలుగా అనుకూలమైన సమయంగా గోచరిస్తోంది. పెట్టుబడికి తగినటువంటి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తులారాశి వ్యవసాయదారులకు ముఖ్యంగా
మెట్ట భూములు ఉండే వారికి, పండ్ల తోటలు పండించే వారికి కూడా ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. 2 పంటలు చేతికి వచ్చి పాత రుణాలు తీర్చుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. తులారాశి స్త్రీలకు ఉత్తమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీలు అనేవి గోచరిస్తున్నాయి. వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నింటా అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తోంది. తులారాశి వారు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు: రాహుకి జపాలు, హోమాలు ఈ సంవత్సరంలో కనీసం 2 సార్లు అయినా చేసుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది. స్థిరాస్తిని అభివృద్ధి చెందించుకునే అవకాశము, సంతానంలో వృద్ధి, వివాహం కాని వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశము గోచరిస్తోంది. అన్ని రకాలుగా ధనాదాయం అనేది చేతికి వస్తుంది. స్వల్పంగా ఖర్చు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. తీర్థయాత్రలకు, విదేశీ ప్రయాణాలకు డబ్బుని ఖర్చు పెట్టేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పబడేటటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి అన్నింటా యోగదాయకంగా ఉంది కనుక కొంతవరకు నరఘోష, దిష్టి తగిలే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవటము, లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల దృష్టి దోష నివారణ అనేది కూడా జరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు అందరికీ కూడా యోగదాయకమైనటువంటి కాలము. వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీలు అనేవి గోచరిస్తున్నాయి. అధికారులతో స్నేహభావం అనేది ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అదే విధంగా ఉద్యోగంలో స్థిరత్వం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితము, మీ కళాశాలల నుండి మీకు గుర్తింపు వచ్చేటటువంటి అవకాశము, క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం గోచరిస్తోంది. రీసెర్చ్ కోసం విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి అనుకూలమైన సంవత్సరంగా కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి వ్యాపారులకు క్రయ విక్రయాలు అనేవి బాగా జరుగుతాయి. మీరు పెట్టిన పెట్టుబడికి సరిపడా లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశి వ్యవసాయదారులకు 2 పంటలు లభిస్తాయి. పండ్ల తోటలు వేసేవారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశము, పంట దిగుబడి బాగా వచ్చి పూర్వం చేసిన రుణాలు తీరేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశి స్త్రీలకు అన్నింటా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహం కాని స్త్రీలకి వివాహ విషయంలో జాప్యం ఏర్పడినప్పటికీ ఈ సంవత్సరం చివరిలో వివాహం జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశిలో ఉండే ఉద్యోగం చేసే స్త్రీలకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: రాహుకేతువులకు, శనికి జపాలు, దానాలు, హోమాలు. ధనుసు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు అన్నింటా జాగ్రత్త వహించవలసినటువంటి కాలంగా చెప్పవచ్చును. ఇంట్లోనూ బయట కలహాలు ఏర్పడేటటువంటి అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో ఉండేవారికి చుట్టుపక్కల ఉండేవారి వల్ల ఆకస్మికంగా చిన్న చిన్న గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ పురుషులకు కొంత జాప్యం జరిగిన తర్వాత వివాహం జరిగే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అదే విధంగా స్థిరాస్తిని అమ్మే విషయంలోని చాలా జాగ్రత్త వహించవలసినటువంటి సూచన. ధనుసు రాశి వారికి శని యొక్క ప్రభావం ఉండటం వల్ల కీళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కనుక వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశాలు, తత్ఫలితంగా మానసిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కనుక ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ధనుసు రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఆకస్మిక బదిలీలు ఏర్పడే అవకాశము, చిన్న చిన్న ఒత్తిడి ఏర్పడే అవకాశం అనేది కనిపిస్తోంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తోంది. ధనుసు రాశిలో ఉండేటటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులకు కొంతవరకు పర్మనెంట్ అయ్యి జీతం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి సమస్యలు, అధికారులతో ఒత్తిడులు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక మీ మాటని పొదుపుగా ఉపయోగించి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచన. ధనుసు రాశిలో ఉండేటటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇతరత్ర కార్యక్రమాల వైపు
తలపెట్టకుండా జాగ్రత్తగా చదవటం వల్ల మాత్రమే ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడుతున్నది. ధనుసు రాశిలో ఉండేటటువంటి వ్యవసాయదారులకు పంటలు పండినప్పటికీ అవి చేతికి వచ్చేటప్పటికి ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడి డబ్బులు చేతికి రావడం విషయంలో కొంచెం జాప్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల వారిని నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వల్ల కొంతవరకు మోసపోకుండా ఉండేటటువంటి అవకాశాలు అనేవి గోచరిస్తున్నవి. ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీలకు ఇంట బయట కూడా గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుక మీ జీవిత భాగస్వామితో అనవసరంగా తగాదాలకు దిగకుండా ఉండటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తున్నాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగదాయక కాలంగానే చెప్పవచ్చు. చుట్టుపక్కల వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్న విషయాల్లో ముందుకు సాగుతారు. మీకు ముఖ్యమైన పనుల్లో జాప్యం ఏర్పడినప్పటికీ సంవత్సరాంతంలో మీకు ఆ కార్యక్రమాలు అనేవి నెరవేరుతాయి. ముఖ్యంగా ప్రేమలో ఉండేవారి విషయం అనేది ఒక కొలుక్కి వస్తుంది. వివాహాలు అనేవి జరుగుతాయి. మకర రాశి వారికి శుభకార్యాలు చేసేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం గోచరిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉంటుంది. 2-3 రకాలుగా ధనాదాయం అనేది చేతికి అందుతుంది. మకర రాశిలో ఉండేటటువంటి వ్యక్తులకు అన్యోన్య దాంపత్యము, భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి శుభ విషయాలని వినేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానం పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మకర రాశిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా గోచారం అనేది కనిపిస్తోంది. మకర రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీలు దూర ప్రాంతాలకు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో వృద్ధి అనేది కనిపిస్తోంది. మకర రాశిలో ఉండేటటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంతవరకు స్థిరత్వం ఏర్పడే అవకాశాలు, ఉద్యోగంలో ఉన్నతి లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశి విద్యార్థులు జాగ్రత్తగా చదవడం వల్ల, పట్టుదలతో చదవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలించే సమయం. మకర రాశి వ్యాపారస్తులకు అనుకూలంగా గోచరిస్తోంది. భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అనేది అవసరము. దళారీల్ని నమ్మకుండా ఉండటం కొంతవరకు ముఖ్యమైనటువంటి సూచన. మకర రాశిలో వ్యవసాయదారులకు పంట విషయంలో చీడపీడల వల్ల కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పటికీ పంట చేతికి వచ్చి మంచి ఫలితాలు, లాభాలు అనేవి వస్తాయి. పూర్వం చేసినటువంటి రుణాలు తీరే అవకాశం అనేది ఈ సంవత్సరం గోచరిస్తోంది. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీలకు కూడా అనుకూలమైనటువంటి సమయము. వివాహం కోసం ప్రయత్నించే వారికి వివాహం జరిగే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మకర రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: రాహుకేతువులకు సంబంధించి జపాలు, దానాలు చేయటము, అమ్మవారి ఆరాధన చేయటము, శక్తిపీఠాలని దర్శించడం వల్ల, గణపతి ఆలయాన్ని దర్శించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. తదుపరి కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంగా గోచరిస్తోంది. చుట్టుపక్కల ఉండే వారి వల్ల ఇబ్బందులు కలగడము, ఇంట బయట కూడా మనశ్శాంతి లేకుండా ఉండడము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులను విక్రయించేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన. మీ ఇంట్లో వారి ఆరోగ్యం కోసం, మీ ఆరోగ్యం కోసం కూడా డబ్బులు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుంభరాశిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి కూడా కొంత మేరకు ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పడే వాతావరణం అనేది కనిపిస్తోంది. కుంభరాశి ఉద్యోగస్తులకు అధికారుల వలన ఒత్తిడి అనేది పెరగడము, దూర ప్రాంతాలకి బదిలీ జరిగే అవకాశాలు కనిపిస్తోంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కుంభరాశిలో ఉండే నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నూతన ఉద్యోగాలు ఏర్పడడంలో కొంతమేర జాప్యం అనేది కనిపిస్తోంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తోంది.
కుంభరాశిలో ఉండేటటువంటి విద్యార్థులకు మందత్వం అనేది పెరిగి జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉన్నందున చదువు విషయంలో చాలా శ్రద్ధ పెట్టి చదవటం వల్ల పాస్ అయ్యే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. కుంభరాశిలో ఉండేటటువంటి వ్యవసాయదారులకు కొంత మేరకు మాత్రమే లాభాలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తోంది. నూతనంగా రుణాలు తీసుకోకపోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశిలో ఉండేటటువంటి వ్యాపారులకు చుట్టుపక్కల వ్యాపారులతో పోటీ అనేది పెరిగి వారి వ్యాపారం మీద దృష్టి తగ్గించే అవకాశం అనేది గోచరిస్తోంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి స్త్రీలకు మాట పట్టింపులు ఏర్పడే అవకాశము, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశము, శారీరకంగా మానసికంగా అనారోగ్య పరిస్థితులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: గురువు, శని, రాహువుకు సంబంధించి జపాలు, దానాలు, హోమాలు చేయటము, దత్తాత్రేయ ఆరాధన చేయడము, అమ్మవారిని దర్శించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. తదుపరి మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితాలు అనేవి మిశ్రమంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ధనాదాయం బాగుంటుంది. ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది అవసరము. వివాహాది శుభకార్యాలకు సంబంధించి చేసే ప్రయత్నాల్లో వ్యవహారం అనేది ముందుకు వెళ్లి వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం అనేది గోచరిస్తోంది. శని ప్రభావం వల్ల కొంతవరకు తలంచిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ సంవత్సరాంతంలో ఆ పనులు అనేవి దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించండి. సంతానం విషయంలో వృద్ధి చెందే అవకాశం అనేది గోచరిస్తోంది. ఇంట్లో ఉండేవారికి మీకు కూడా అనారోగ్య సమస్యలు అనేవి గోచరిస్తున్నాయి కనుక అనారోగ్య విషయమే జాగ్రత్త పడడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఆర్థికంగా ముందుకు వెళ్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎదుటివారిని నమ్మి పెట్టుబడులు పెట్టడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు అనేవి వచ్చి ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీలు ఏర్పడే అవకాశం అనేది గోచరిస్తోంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకి కొంత సమయం వేచి ఉన్నప్పటికీ ఉద్యోగం వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది. ప్రయత్నం అనేది తప్పనిసరి. మీనరాశి విద్యార్థులకు కొంతవరకు శని ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి అనేది తగ్గి విద్య మీద దృష్టి లేకుండా ఉండటం వల్ల పాస్ అవ్వడం కూడా కష్టంగా గోచరిస్తోంది కనుక క్రమశిక్షణతో చదివినట్లయితే ఉత్తమ ఫలితాలు అనేవి వస్తాయి. మీనరాశి వ్యాపారస్తులకి భాగస్వాములతో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా సామాన్య పద్ధతిలో వ్యాపారాలు చేసుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. మీనరాశి వ్యవసాయదారులకు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ పంట అనేది చేతికి వస్తుంది. కానీ ఆశించినటువంటి ఫలితాలు తక్కువగా వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్యం విషయంలో శారీరక మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించండి. ఉద్యోగం విషయంలో శ్రమతో కూడుకున్నటువంటి పని అనేది ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. మీనరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: శనికి, రాహుకి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, దానం చేయటం వల్ల, నువ్వుల నూనెతో శనికి ప్రతి శనివారం నాడు తైలాభిషేకం చేయించుకోవటం వల్ల, శుక్రవారం నాడు రాహుకాలం సమయంలో అమ్మవారికి పూజ చేయించటము, శక్తిపీఠ దర్శనాలకి వెళ్లటం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అనేది వీడియోలో తెలియజేశాం. ప్రత్యేకించి మీ అందరికీ మరొకసారి కేవీఎస్ శారదా ఆస్ట్రో తరపు నుంచి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో మీ అందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యుడి కృపా కటాక్షాల వల్ల అందరింట్లోని శుభకార్యాలు జరగాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పంచాంగ పఠన కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కేవీఎస్ శారదా ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వండి. జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే కింద కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని పడతాయి.